ఇది మార్గశిర లక్షవారాల పూజ అండి. చాలా నిష్టగా చేస్తారు. ఆవు తుమ్మితే ఆవు పండు పడుతుందండి. ఆవు పండు పడితే దాన్ని పూజిస్తారు. ఆవు పండు లేని వాళ్ళు పోక పండు పూజిస్తారండి. అన్నీ నేతితోటే ఒక 3 రకాలు కానీ 5 రకాలు కానీ 9 రకాలు కానీ 11 రకాలు కానీ పిండి వంటలు వండుతారు, నైవేద్యం పెడతారండి. లేని వాళ్ళు ఇలా 3 రకాలు కానీ 5 రకాలు కానీ 9 రకాలు కానీ 11 రకాలు కానీ పళ్ళు పెట్టుకుంటారండి. వంటలు చేసే శక్తి లేని వాళ్ళు. ఇదిగోండి ఇప్పుడు నేను 5 రకాలే పళ్ళు పెట్టానండి. పళ్ళు పెట్టి మార్గశిర లక్షవారం మొదటి లక్షవారం పూజించేటప్పుడు బంతి పువ్వులు ద్వారానికి పెడతారు ఇటు అటు అండి. ఈ పోకపళ్ళు నిష్టగా పూజిస్తారండి. అవి పోకపళ్ళు అండి. పూజించి మనస్ఫూర్తిగా తల్లి అని ఆ లక్ష్మీదేవి పురాణం చదువుకొని దండం పెట్టుకుంటారండి. భిక్షం కూడా పెట్టకూడదండి. మనం ఏదైనా ఇంట్లోనే తినాలండి. ఈవేళ మాత్రం భిక్షం కూడా బయట పెట్టకూడదు. పెట్టకుండా నిష్టగా చేస్తారండి. ఇది మార్గశిర లక్షవారాల పూజ అండి. బంతి పువ్వులు ఎలా ద్వారానికి పెట్టుకుంటామండి మేము. బంతి పువ్వులు ఇటొకటి పెట్టి 3 రోజులు ఉంచుతామండి. 3 రోజులు ఉంచి శనివారం నాడు ఇవన్నీ పూజ సామాగ్రి అని ఆ పోకపళ్ళు మాత్రం బీరువాలో పెట్టుకుంటాం, ఎర్రటి గుడ్డలో కట్టి. మిగతావన్నీ గంగలో కలిపేస్తామండి. ఇది లక్ష్మీదేవి పూజ అండి.